హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చి ఫిష్ కర్రీ అండి. చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని టొమాటో ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసిందండి మా మమ్మీ. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. సన్నటి ముక్కలు కట్ చేసుకొని. మా మదర్ చేస్తున్నారండి కర్రీ. మా మమ్మీ ఫిష్ కర్రీ బాగా చేస్తుంది. ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని సన్నగా, వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. చూసారు కదా. నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకోవాలి. కారం కూడా మా అమ్మ సరిపడినట్లేదు, ఇంకొంచెం యాడ్ చేసుకుంటుంది. సాల్ట్ వేసుకోవాలండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత కారం సరిపోయినట్లేదు, కొంచెం యాడ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుంటుంది. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చూసారు కదండి, ఈ విధంగా తాలింపు దినుసులు, యాడ్ చేసుకోవాలండి. బాగా వేగే వరకు వేయించుకోవాలి. చిటపటమననివ్వాలి. దాని తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలండి. తెల్లబాయలు అంటాం కదా, అవి వేసుకొని పచ్చగా దంచి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పచ్చి కరివేపాకు వేసుకోవాలండి. అంటే మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి, అప్పుడు మంచి ఫ్లేవర్ ఉంటుందండి. మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. తర్వాత కాగిన ఆయిల్ ఏదైతే ఉందో ఆ తాలింపు అంతా కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఫిష్ కర్రీ. చూసారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. బాగా కలిసే వరకు బాగా ఎగరేసుకోవాలి చేప ముక్కలు. తర్వాత కొంచెం కాగనిచ్చాలండి. చూసారు కదండి, చింతపండు బాగా నానబెట్టి పెట్టిందంటే ఒక 1 అవర్ ముందే దాన్ని బాగా పిసుక్కొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి హ్యాండ్స్తోనే. చూసారు మా మదర్ ఇక్కడ చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది ఎక్కువ అవర్స్ నానితే. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ అనేది కొంచెం మగ్గుతూ ఉండంగా చింతపండు పులుసు కలిపి పెట్టుకోవాలి పక్కన. చూసారు కదండి, ఈ విధంగా చేయాలండి. చేపల కూరలో మెయిన్ చింతపండు పులుసు, కారమేనండి. చూసుకొని వేసుకోవాలి. మ్యాంగో కూడా వేసుకోవాలండి, చెరువు చేప కాబట్టి. మా నెల్లూరు సైడ్ ఖచ్చితంగా మామిడికాయ అయితే వేసుకొని వండుకుంటామండి. ఎందుకంటే మామిడికాయ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మామిడికాయ వేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు వేయడం వల్ల రుచి వస్తుందండి. చింతపండు పులుసు ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. చూసారు కదండి, చూడండి. బాగా మెత్తగా పిసుక్కున్న తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేసి దాని తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా అంతా ముక్కలు కలిసే వరకు. ఈ చేపల కూరలో గరిటె పెట్టకూడదండి, ముక్కలు చెదిరిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా దబర్ని పట్టుకొని తిప్పేసుకోవాలండి. బాగా కలిసిపోతుంది కర్రీ అనేది. చూసారు కదా, మా మమ్మీ ఇట్లా చేస్తుందండి. మా మమ్మీ చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది ఫిష్ కర్రీ. ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి. బాగా చూసారు కదా, బాగా మనకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు. దానికి సరిపడినంత మనం కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు చూసారు కదండి, మామిడికాయ ముక్కలు యాడ్ చేస్తుంది మా మమ్మీ. మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేస్తుంది. మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం పీసెస్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మరి చిన్న పీసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా. తర్వాత అల్లం కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది.
చిన్న ముక్క అల్లం దంచుతుంది మా మమ్మీ. అల్లం కూడా దంచేసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా దంచి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. కచ్చా పచ్చాగా దంచుకొని అయినా వేసుకోవచ్చండి, ఫ్లేవర్ కోసం అండి కేవలం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీలో వేసేసేయాలండి. మళ్ళీ కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత కొంచెం మంచి హై ఫ్లేమ్లోనే బాగా ఒక 5 to 7 minutes బాగా బాయిల్ చేసుకోవాలండి. కూర కొంచెం దగ్గర పడే వరకు. చూడండి, కూర ఉడకడం స్టార్ట్ అయిందండి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ విధంగా కూర ఉడకడం స్టార్ట్ అయింది. చూడండి, కూర ఉడకడం స్టార్ట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. కూర ఇంకా బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. చూడండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.